ఈ కార్తీక మాసములో తామర పువ్వులతో విష్ణువుని అర్చించినట్లయితే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అలాగే తులసి, జాజి, మారేడు దళాలతో గనక అర్చన చేస్తే మరుజన్మంటూ ఉండదు, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఏ వ్యక్తి అయితే అవిష పూలతో ఈశ్వరుని అర్చన చేస్తాడో లేదా విష్ణువుని అర్చన చేస్తాడో అతని యొక్క సమస్త వాంఛితార్థములు నెరవేరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఉసిరిక చెట్టు కింద ఉసిరికాయలతో ఈశ్వరుణ్ణి పూజించినటువంటి వ్యక్తులకి, విష్ణువుని పూజించినటువంటి వ్యక్తులకి ఇక ఎటువంటి అపమృత్యు భయదోషాలు అనేటువంటివి ఉండవు. అంతేకాకుండా కార్తీక మాసంలో మామిడి తోరణం కట్టినటువంటి వ్యక్తులకి, అలాగే పువ్వులతో మరియు అరటి స్తంభాలతో మంటపం ఏర్పాటు చేసి ఎవరైతే విష్ణు ఆలయంలో సాష్టాంగ ప్రమాణం చేస్తారో వారికి 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా నవంబర్ 5వ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి, 6వ తారీఖు రోజున పద్మక యోగం ఉన్నటువంటి రోజు. ఆ రోజున మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి మరియు శని ప్రభావం వలన ఇబ్బంది పడుతున్నటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారికి, అలాగే ఈ అక్టోబర్, నవంబర్ నెలలో రవి, శుక్ర, బుధ, గురుగ్రహాలు మారిన కారణం చేత 12 రాశుల వారికి సమస్యలు, ఇబ్బందులు తప్పవు. కావున సర్వదోష నివారణ పూజల హోమాలు నవంబర్ 6వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. నవంబర్ 6వ తారీఖు రోజున మధ్యాహ్నం 2 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు.